మార్నింగ్ టైమ్ స్టోరీస్. ఇల్లరికం అల్లుడు పార్ట్ 2. శ్రీను సితార రాత్రంతా ఎంతో ఆశగా ఎదురు చూసినా మరుసటి రోజు ఉదయం రానే వచ్చింది. సరిగ్గా 8 గంటలకు రంగమ్మ తలుపు తట్టి లోపలికి అడుగుపెట్టింది. శ్రీను సితార ఇద్దరూ అమ్మయ్యా ఇక మనకు రాజభోగమే అని మురిసిపోయారు. కానీ అసలు సినిమా ఇక్కడే మొదలయ్యింది. రంగమ్మ వంటింట్లోకి వెళ్ళి గిన్నెల్ని చూడగానే మొహం చిట్లించింది. బాబు శ్రీను, ఆ గిన్నెలు చూడు ఎంత జిడ్డుగా ఉన్నాయో. నేను తోమాలంటే ముందు నువ్వు బావి దగ్గర నుంచి 4 బకెట్ల వేడి నీళ్లు తీసుకురావాలి. అప్పుడే నేను చెయ్యి పెడతాను. ఏంట్రంగమ్మా నువ్వు మరీను? నిన్నే కదా మాట్లాడుకున్నాం. 3000 రూపాయల జీతం తీసుకుంటున్నావు. ఒక్క పని కూడా మేం చేయమని స్పష్టంగా చెప్పాము. దానికి నువ్వు కూడా తల ఊపి ఒప్పుకోన్నావు కదా. ఇప్పుడేమో నీళ్లు తోడమంటున్నావు. బావిలో నీళ్లు మోయాల్సిన అవసరం మాకు లేదని ఒప్పందం కుదుర్చుకున్నాం కదా. మళ్ళీ ఇప్పుడు మోయమంటావేంటి? శ్రీను మాటలు వినగానే రంగమ్మ తన చేతిలోని చీపురును పక్కన పెట్టి నడుం మీద చేతులు వేసి పెద్దగా వికటంగా నవ్వింది. రంగమ్మ వెటకారంగా, అది నిన్న బాబుగారు, నిన్నటి మాటలు నిన్నటితోనే పోయాయి. ఇప్పుడు ఈరోజు పరిస్థితి వేరు. నాకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి. నేను గిన్నెలు తోమాలంటే నువ్వు బావి నుంచి నీళ్లు మోసుకురావాల్సిందే. లేదంటావా? ఇప్పుడే నన్ను వెళ్ళిపోమ్మంటావా? నేనైతే సిద్ధం. రంగమ్మ అలా బెదిరించేసరికి శ్రీను ఒక్కసారిగా కంగారు పడ్డాడు. మళ్ళీ రంగమ్మ వెళ్ళిపోతే ఆకలితో చావాలి, లేదా అన్నీ తానే చేసుకోవాలి. శ్రీను దిక్కుతోచక, అమ్మో వెళ్ళిపోదు రంగమ్మా. నువ్వు వెళ్ళిపోతే మా పని గోవిందా. సరే చచ్చినట్టు నేనే వెళ్తాను. శ్రీను తన అదృష్టాన్ని తిట్టుకుంటూ బకెట్ పట్టుకొని బావి దగ్గరికి నీళ్లు తోడడానికి బయలుదేరాడు. శ్రీను తప్పక బావి నీళ్లు మోసుకొచ్చాడు. ఇటువైపు సితార సోఫాలో పడుకొనుంటే రంగమ్మ బట్టల మూటను ఆమె ముందు పడేసింది. అమ్మాయి సితారా, ఈ బట్టల మీద మురికి చాలా ఎక్కువగా ఉంది. వీటిని ముందు నువ్వు నీళ్లలో నానబెట్టి ఒక అరగంట సేపు ఉతికి పెడితే నేను వాటిని జాడించి ఆరేస్తాను. ఇది నా కండిషన్. రంగమ్మ, మరి నువ్వేం చేస్తావు? నేను సూపర్వైజింగ్ చేస్తానమ్మా. పని నీట్గా జరగాలి కదా. సితార బట్టలు ఉతకడం మొదలుపెట్టింది. పాపం ఆ రాజకుమారి చేతులు వాచిపోయాయి. సాయంత్రం అయ్యేసరికి శ్రీను నడుం విరిగిపోయింది. సితార కళ్ళు వాచిపోయాయి. ఇద్దరు హాల్లో కూలబడి రంగమ్మ వైపు దీనంగా చూశారు. రంగమ్మ, అసలు మాకేం అర్థం కావట్లేదు. పని నువ్వు చేస్తున్నావో మా చేత చేస్తున్నావో తెలియదు, కానీ మా తలలు మాత్రం పగిలిపోతున్నాయి. నువ్వు పని మనిషివా లేక మాకు హెడ్ మాస్టర్వా? ఆ మాట వినగానే రంగమ్మ గట్టిగా వికటంగా నవ్వడం మొదలుపెట్టింది. ఆ నవ్వు చూసి శ్రీను సితారలకు భయం వేసింది. అప్పుడే మైనా గేటు తీసుకొని నవ్వుకుంటూ లోపలికి వచ్చింది. ఆమెను చూడగానే శ్రీనుకి అర్థమైపోయింది ఏదో జరిగిందని. మైనా నవ్వుతూ, ఏంటి బావా, ఇల్లరికపు అల్లుడు గారికి అలసట వచ్చేసిందా? రంగమ్మ పని బాగా చేస్తుంది కదా. ఏంటక్క ఇది? రంగమ్మకు 3000 ఇస్తున్నాం, కానీ పనులన్నీ మేమే చేస్తున్నాం. అదే నా ప్లాన్ సితారా. మీరు ఎలాగైనా పని తప్పించుకోవడానికి రంగమ్మ లాంటి వాళ్ళని వెతుకుతారని నాకు తెలుసు. అందుకే నేను ముందే రంగమ్మతో మాట్లాడాను. అంతేకాదు, మన ఊరి పని మనుషుల యూనియన్లో కూడా మీ ఇద్దరు గురించి చెప్పి మాట్లాడి పెట్టాను. మీరు ఎవరిని పిలిచినా వాళ్ళు ఇలాగే చేస్తారు. మీ బద్ధకం వదిలే వరకు మీకు ఎవ్వరూ సహాయం చేయరు. మైనా మాటలకు శ్రీను సితార షాక్ అయ్యి నోరెళ్లబెట్టారు. అంటే మాకు తిండి పెట్టాలన్నా మేమే వండుకోవాలి, గిన్నెలు తోమాలన్నా మేమే తోముకోవాలన్నమాట. కరెక్టే బావా. ఇకనైనా బద్ధకం వదిలి పని చేయడం నేర్చుకుంటారా, లేక ఇలాగే రంగమ్మకు జీతం ఇచ్చి మరీ మీ పనులు మీరే చేసుకుంటారా? శ్రీను సితార ఒకరి ముఖం ఒకరు చూసుకొని తలలు పట్టుకొని మౌనంగా ఉండిపోయారు. మైనా మాత్రం గెలుపు నవ్వు నవ్వింది. మైనా నవ్వుతుండడం చూసి శ్రీను సహనం నశించింది. శ్రీను గట్టిగా కేక వేస్తూ, చాలు మైనా, ఇక ఆపు నీ నవ్వులు. అసలు నువ్వు నాకేం చెప్పావు? ఇల్లరికమల్లుడంటే రాజభోగాలుంటాయని, మహారాజులా బ్రతకవచ్చని రంగుల కలలు చూపించి నన్ను మోసం చేసి ఈ పెళ్లిలోకి దింపావు. తీరా ఇక్కడ వచ్చాక నన్ను ఒక పనివాడి కంటే హీనంగా కష్టపెడుతున్నావు. పొద్దున లేచింది మొదలు బావి దగ్గర నీళ్లు తోయడం, పొయ్యి ఊదడమేనా నా పని? బావా,
నేను నీ మంచి కోసమే. శ్రీను అడ్డు తగులుతూ, నీ మంచి నాకొద్దు. నేనిప్పుడే తెగేసి చెప్తున్నాను. నాకీ పెళ్లి వద్దు, ఈ ఆస్తి వద్దు, ఈ రాజభోగాలు అంతకన్నా వద్దు. నేను విడాకులు తీసుకుంటాను. ఇప్పుడే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. ఆ మాట వినగానే సితార ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పరుగున వచ్చి శ్రీను చేయి పట్టుకుంది. సితార ఏడుస్తూ, అదేంటి శ్రీనుగారు అంత మాట అనేశారు? పెళ్ళై 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే విడాకులంటే లోకం మనల్ని చూసి ఏమనుకుంటుంది? నలుగురిలో మా నాన్నగారి పరువు ఏం కావాలి? మన బద్ధకం వదులుకొని ఇద్దరం కలిసి పని చేసుకోవాలి, కానీ ఇలా చిన్నదానికి విడిపోతామంటే ఎలా చెప్పండి? శ్రీను కోపంగా చెయ్యి విదిలించుకొని, నీ బద్ధకం నీ ఇష్టం సీతారా, కానీ నన్నిలా బానిసలా చూడటమనేది నేను భరించలేను. అప్పుడు మైనా కూడా శ్రీనుని శాంతింపచేసే ప్రయత్నం చేసింది. బావా, ఒక్క నిమిషం నా మాట విను. కష్టపడడం అంటే బానిసత్వం కాదు బావా, అది బాధ్యత. రేపు మీకు పిల్లలు పుట్టాక వాళ్ళకి కూడా ఇలాగే బద్ధకాన్ని నేర్పిస్తారా? నేను నిన్ను మోసం చేయలేదు. నిన్ను ఒక బాధ్యత గల మనిషిగా మార్చాలనుకున్నాను, అంతే. అవును బాబుగారు, నేను ఇదంతా మైనమ్మ చెప్పబట్టే చేశాను. మిమ్మల్ని కష్టపెట్టాలని మాకు లేదు. మీ కాళ్ల మీద మీరు నిలబడాలనే మా ఆశ. కానీ శ్రీను ఎవ్వరి మాట వినే స్థితిలో లేడు. తన బట్టల మూట సర్దుకొని గుమ్మం దగ్గరకు వెళ్ళాడు. మీ హితబోధలు నాకొద్దు. నేనైతే నిర్ణయం తీసుకున్నాను. విడాకులకు సిద్ధంగా ఉండండి. నా దారి నేనే చూసుకుంటాను అంటూ శ్రీను కోపంగా వెనుతిరగకుండా ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. సితార వెక్కి వెక్కి ఏడుస్తూ గుమ్మం దగ్గరే కూలబడిపోయింది. రంగమ్మ మైనా ఇద్దరూ ఆమె దగ్గరికి పరిగెత్తుకెళ్లారు. రంగమ్మ సితార తల నిమురుతూ, ఏడవకమ్మా సితారా, బాబుగారు కోపంలో అలా అన్నారు, కానీ అంత దూరం వెళ్లర్లే. కాసేపయ్యాక శాంతించి తిరిగి వస్తారు. మైనా మనసులో ఏదో తెలియని అపరాధ భావం మొదలయింది. తను ఆశించింది ఒకటి, జరిగింది మరొకటి. రంగమ్మ, నువ్వు సితారను కనిపెట్టుకొనుండు, నేను ఇప్పుడే వస్తాను అంటూ మైనా పరుగున సితార తల్లిదండ్రులు శంకరయ్య పెదనాన్న, పార్వతమ్మ పెద్దమ్మలు ఉన్న చోటికి వెళ్ళింది. వాళ్ళు ఇంకా నవ్వుకుంటూ తమ పిల్లలు పని నేర్చుకుంటున్నారనే సంతోషంలో ఉన్నారు. మైనా రావడం చూడగానే పార్వతమ్మ చిరునవ్వుతో ఎదురొచ్చింది. రామైనా, ఏంటి విశేషాలు? మన అల్లుడు గారు సితార అంతా బానే ఉన్నారా? పని చేయడం అలవాటయిందా? మైనా ముఖం చూసి శంకరయ్యకు ఏదో కీడి శంకించింది. మైనా నెమ్మదిగా జరిగిన విషయం అంతా పూసగుచ్చినట్టు చెప్పింది. శ్రీను విడాకులు తీసుకుంటానని వెళ్ళిపోయినా మాట వినగానే పార్వతమ్మ గుండె మీద చేయి వేసుకొని అక్కడే కూర్చుండిపోయింది. శంకరయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. శంకరయ్య వణికే స్వరంతో, మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది కదమ్మా. పిల్లలు మారతారనుకుంటే అసలు పెళ్ళే పెటాకులయ్యేలా ఉందే. నా కూతురు జీవితం ఏమైపోతుందని భయంగా ఉందమ్మా. ఇప్పుడేం చేయాలో చెప్పమ్మా. అసలు ఆ అల్లుడిని ఎలా ఆపాలో మాకర్థం కావడం లేదు. శంకరయ్య ఆవేదన చూసి మైనా కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. తను చేసిన ప్రయత్నం తన చెల్లి కాపురం విడిపోవడానికి కారణమవుతుందేమో అని ఆమె లోపల భయపడింది. బాధగా, క్షమించండి పెద్దనాన్న, బావ ఇంతలా రియాక్ట్ అవుతాడని, అసలు విడాకుల దాకా వెళ్తాడని నేను కలలో కూడా ఊహించలేదు. అతనికి బుద్ధి చెప్పాలనుకున్నాను, కానీ అతని మనసును ఇంతలా గాయపరుస్తానని అనుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు పెద్దనాన్న, అంతా నా వల్లే జరిగింది అంటూ మైనా తలదించుకొని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ ఇంట్లో నిన్నటి దాకా ఉన్న నవ్వులు మాయమై ఒక తెలియని దిగులు అలుముకుంది. రాఘవయ్య ఇంట్లో శంకరయ్య పార్వతమ్మలు మైనాతో కలిసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా శ్రీను ఆవేశంగా లోపలికి అడుగుపెట్టాడు. అక్కడ అందర్నీ చూసి అతను వికటంగా నవ్వాడు. ఓహో, ఇక్కడ అందరూ సమావేశమయ్యారన్నమాట. మైనా, ఎక్కడికో వెళ్తున్నానని చెప్పి మా ఇంట్లోనే మకాం పెట్టామన్నమాట. విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. మైనా వేసిన వేషాలకి, ఆడిన నాటకానికి ఇప్పుడు మీ కూతురు బలైపోయింది. నాకైతే పెళ్ళొద్దు, విడాకులు కావాల్సిందే. శ్రీను మాటలకి తల్లి శకుంతల గుండె చెరువై పరుగున వచ్చింది. ఒరేయ్ శ్రీను, ఎంత మాట అంటున్నావురా? పెళ్ళంటే ఆట అనుకున్నావా?
మైనా ఏదో నీ మంచి కోసమే ఇదంతా చేసింది. ఆ పిల్లేం పాపం చేసిందిరా? కట్టుకున్న భార్యని వదిలేస్తానంటే లోకం నన్ను ఉమ్మేయదా? రాఘవయ్య గట్టిగా, శ్రీను, నోరు అదుపులో పెట్టుకో. ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడం మన వంశానికే లేదు. మైనా ఏదో తప్పు చేసి ఉండవచ్చు, కాని దానికి శిక్ష సితారకు వేస్తావా? బుద్ధి తెచ్చుకోరా. అప్పుడు సితార తండ్రి శంకరయ్య పెదనాన్న కన్నీళ్లతో శ్రీను ముందు చేతులు జోడించారు. నాయనా సీను, నా కూతురు తప్పు చేసిందని తనకి శిక్ష వేస్తున్నావు. నీకేమైనా ఇబ్బంది ఉంటే మమ్మల్ని తిట్టండి. మా ఆస్తి అంతా మీకే రాసిస్తాం. కాని నా కూతుర్ని మాత్రం అన్యాయం చేయకు నాయనా, అది తట్టుకోలేదు. పార్వతమ్మ ఏడుస్తూ, అల్లుడు గారు, సితార మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. తను పని చేయలేకపోవచ్చు, కానీ మీ మీద గౌరవం తగ్గలేదు కదా. మమ్మల్ని క్షమించి ఒక్క అవకాశం ఇవ్వండి బాబు. అందరూ అంతలా బ్రతిమలాడుతున్నా శ్రీను మనసు కరగలేదు. తనపై జరిగిన కుట్ర పట్ల అతను రగిలిపోతున్నాడు. శ్రీను కోపంతో ఊగిపోతూ, చాలా ఆపుతారా మీ ఏడుపులు? మీరు ఆస్తి ఇస్తారో ఇంకేమిస్తారో నాకు అనవసరం. నాకు కావాల్సింది స్వేచ్ఛ. మైనా నా జీవితంతో ఆడుకుంది. దానికి ప్రాయశ్చితం ఇదే. విడాకులు కావాల్సిందే. ఎవరి మాట వినే ప్రసక్తి లేదు అంటూ శ్రీను తన గదిలోకి వెళ్లి తలుపు గట్టిగా వేసుకున్నాడు. ఆ శబ్దానికి అందరి గుండెలు ఒక్కసారిగా అదిరాయి. అప్పుడు శంకరయ్య పార్వతమ్మలు తమ వియ్యంకులైన రాఘవయ్య శకుంతల దగ్గరకు వెళ్లారు. రాఘవయ్య గారు, మా అల్లుడు గారు అంతలా పట్టుబడుతుంటే మాకు భయం వేస్తోంది. నా కూతురు భవిష్యత్ ఏమవుతుందని దిగులుగా ఉందయ్యా. రాఘవయ్య శంకరయ్య చేతులు పట్టుకొని, వియ్యంకుడా, అలా అనకండి. వాడు కోపంలో ఉన్నాడు. కాసేపయ్యాక వాడికే బుద్ధి వస్తుంది. సితారమ్మ ఇంటి కూడలే కాదు, మా కూతురు కూడా. తనని మేము అన్యాయం చేయనివ్వము. ఆ మాటలకు కొంచెం ఊరట చెందిన శంకరయ్య దంపతులు మైనాతో కలిసి తమ ఇంటికి చేరుకున్నారు. అక్కడ సితార కన్నీళ్లతో ఎదురు చూస్తుంది. తన తండ్రి ముఖం చూడగానే ఆమెకు విషయం అర్థమయ్యింది. సితార వెక్కి వెక్కి ఏడుస్తూ, నాన్న, ఆయన రాలేదా? నన్ను వదిలేస్తారా? ఈ బద్ధకమే నా కొంప ముంచిందా? ఇప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి నాన్నా? అప్పుడు మైనా ముందుకు వచ్చి సితారను గట్టిగా హత్తుకుంది. సితారా, ఏడవకు చెల్లి. పెద్దమ్మ, పెదనాన్న, మీరు కూడా బాధపడకండి. ఇదంతా నా వల్లే జరిగింది కదా. బావను మార్చాలని నేను వేసిన ఈ ప్లాన్ వికటించి మీ కాపురంలో నిప్పులు పోసింది. ఈ కథకు ముగింపు కూడా నేనే తీసుకొస్తాను. బావ మనసు మారి తనే స్వయంగా నీ దగ్గరకొచ్చి క్షమాపణ అడిగేలా చేస్తాను. ఇది నా బాధ్యత. నాకు కొంచెం సమయం ఇవ్వండి. మీ అందరి ముఖాల్లో మళ్ళీ నవ్వులు చూస్తాను. మైనా మాటలు విని సితారకు కొంచెం ధైర్యం వచ్చింది. శంకరయ్య దంపతులు కూడా మైనా మీద నమ్మకంతో ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మైనా మనసులో ఒక బలమైన నిర్ణయం తీసుకుంది. మైనా సరికొత్త ప్లాన్తో మళ్ళీ ఏం చేయబోతుందో అనేది తరువాయి భాగంలో చూద్దాం.